తప్పకుండా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే నేను దేవుని సేవకులకి ఏ పాటి సహకారం అందిస్తున్నా, దేవుని సేవకులు చేసే దేవుని సేవకి నా సహకారం ఏ పాటిది, నేను ఎంతగా సహకారం అందిస్తున్నాను. దేవుని సంఘం అభివృద్ధి అవుట కొరకై, దేవుని సంఘం విస్తరించుట కొరకై, దేవుని సంఘం ఇంకా కట్టబడుట కొరకై, దేవుని సంఘంలో ఇంకా అనేకులు చేర్చబడుట కొరకై నా వంతుగా నేను పడుతున్న కృషి ఏంటి, నేను చేస్తున్న ఆ ప్రయాసం ఏంటి అనేది తప్పకుండా ఆలోచన చేయాలి. అకుల ప్రిస్కిల్లా చక్కటి ఆత్మీయులండి, మంచి భక్తిపరులు. చాలామంది ఉన్నారు క్రైస్తవులు, కానీ మంచి భక్తి కలిగిన వారు కొద్దిమందే కనపడతా ఉంటారు. అందులో తప్పకుండా నువ్వు ఉండాలి. మంచి లక్షణాలు ఉండాలి, మంచి ఆత్మీయ లక్షణాలు కనపడాలి నీలో. ఏముందండి, దేవుడు నమ్ముకున్నారు, వస్తారు పోతారు, వస్తారు, ఇట్లా కాదు. చర్చికి వస్తారు వెళ్తారు, చర్చికి వస్తారు, ఇంతే, ఏం లేదు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏం లేదు అన్నట్టుగా ఉండకూడదు. చాలామంది ఉన్నారు అట్లా, వస్తారు వెళ్తారు, ఇక అంతే. దేవుణ్ణి నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, బల్లాలో చేస్తున్నారు, ఆదివారం వస్తారు, ఆరాధన చేస్తారు, కానికేస్తారు, వెళ్ళిపోతారు, ఇంకంతే. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కనపడతారు, ఇక ప్రార్థన ఉన్నప్పుడే కనపడతారు, ఇంతే. మరి మిగతా టైంలో దేవుని సేవకులు చేస్తున్న ఆ సేవను గురించిన పట్టింపు, దేవుని సేవకులు చేస్తున్న సేవను గురించిన ఆలోచన, దేవుని సేవ విస్తరించాలి, దేవుని పరిచర్య పెరగాలి, సంఘం పెరగాలి, సంఘంలోకి నూతనమైన ప్రజలు చేరాలి, నా వంతుగా నేను నా సహకారాన్ని అందించాలి అని ఆలోచన చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ అకుల ప్రిస్కిల్లా అలాంటి భక్తిపరులే.